Hi, I am Krishna Vamsi. I am an UPSC aspirant since last 3 to 4 years. Today we will discuss about how to read Polity Lakshmikant effectively. ఓకే, మనకి పాలిటీ అనేది చాలా కోర్ సబ్జెక్టు. ఓకే, ఆల్మోస్ట్ ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. వి నో దట్. మనకి చాలామందికి తెలుసు పాలిటీ అనేది చాలా ఫేవరెట్ సబ్జెక్ట్, అందరికి ఇష్టం. కానీ స్టార్టింగ్లో బిగినర్గా ఉన్నప్పుడు ఎలా చదవాలనేది ఎలా తెలియదు. నేనేం చేస్తానంటే ఆల్రెడీ బోల్డ్ అని యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి. అంటే యూట్యూబ్లో లక్ష్మీకాంత్ ఎలా చదవాలనేది చాలా రకాల వీడియోస్ ఉన్నాయి. వాటికంటే కూడా నేను కొంచెం యూనిక్గా చేయాలి అంటే యూనిక్గా నేనైతే నేర్చుకున్నానో నా యూనిక్నెస్ నాకు తెలిసింది నేను ఎలా చదివాను అనేది నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాజ్ నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడు స్ట్రగుల్ అయ్యాను. బట్ నాకు ఇలాగా అర్థం చేసుకునే గుణం అప్పటికి అందలేదు. బట్ ఇప్పుడు మీకు నేను చెప్తే మీకు కూడా కొంచెం అర్థం అవుద్ది. బట్ సొంతగా రావటం వేరు, ఎవరో చెప్పింది రావటం వేరు. ఈవెన్ నువ్వు ఎంత విన్నా కానీ నీ సొంతగా చదివిందే నీకు బాగా గుర్తుంటుంది, సొంతగా నేర్చుకున్నదే బాగా గుర్తుంటుంది. బట్ ఎనీవే నేను చెప్పింది అట్లీస్ట్ ఒక 5% నీకు ఇది మైండ్లోకి, నీకు ఆ 5% అన్న ఉపయోగపడుతుంది. ఓకేనా? సో నేనేం చేస్తానంటే కొంచెం డిఫరెంట్గా చూస్తాను. డిఫరెంట్గా చూస్తే ఏమవుతుందంటే మీకు అందరిలా కాకుండా యూట్యూబ్లో బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయి. ఐ నో దట్, నాకు తెలుసు. బట్ నేను కొంచెం యూనిక్గా ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే మనకి పాలిటీ చదివే రకాలు స్టూడెంట్స్ అంటే యాస్పిరెంట్స్ 2 రకాలుగా ఉంటారు. పాలిటీని ఎలా చదువుతారు అనేది. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు, స్టార్టింగ్ టు ఎండ్ ప్రతి పేజీ చదువుకుంటూ వెళ్తారు. ఓకే, అలా ఎన్నిసార్లు చదువుతారు బికాజ్ వాళ్ళకి ఆ విధంగానే తెలుసు. మీలో చాలా వరకు ఇలాగే చదువుతారు. ఐ నో దట్. మరి మిగతా వాళ్ళు ఉంటారు చూసావా, రెండో క్యాండిడేట్లు ఉంటారు. రెండో క్యాండిడేట్లు ఈ రకమైన క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే ప్రిపరేషన్ అనేది, ఈ పాలిటీ ప్రిపరేషన్ అనేది ఎలా చేస్తారంటే ఒక ఆర్గనైజర్గా చేస్తారు. వాళ్ళు ఎలా అంటే ఒక గైడెన్స్ ఉంటుంది, వాళ్ళే కోచింగ్ వాళ్ళు ఒక ఆర్డర్లో చెప్తారు. సో అది ఫాలో అవుతుంటారు. సో ఇది ఫాలో అవడం వల్ల వాళ్ళకి కాన్సెప్ట్ అర్థమైద్ది, ఒక క్రోనాలజీ అర్థమైద్ది. ఈ క్రోనాలజీ వల్ల కాన్సెప్ట్ క్లియర్గా ఉంటుంది. సో సెకండ్ టైపు వీళ్ళు క్రోనాలజీ ఫాలో అవుతుంటారు. సో మనకి ఈ క్రోనాలజీ అనేది ఇంపార్టెంట్ అనేది మనకి కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది. బికాజ్ పేజ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చదివింది మనకి ఎంత ఎఫెక్టివ్గా ఉండదు, అది చదివింది కూడా గుర్తుండదు, అసలు ఏం చదువుతున్నావో కూడా తెలియదు. అసలు 1500 పేజీల దాకా ఉంటుంది ఒక లక్ష్మీకాంత్ బుక్. ఇన్ని పేజీలు అవగొట్టేసరికి నువ్వు నెలలు కాదు కదా, ఎన్ని రోజులైనా కానీ అలాగే సాగుతూనే ఉంటుంది. బట్ చెప్తున్నాను, మనకి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చదివితే కలవదు. ఒక ఆర్డర్లో చదివితే సింపుల్గా అయిపోద్ది, చదవటానికి ఈజీగా ఉంటుంది, అంతా అయిపోతుంది. అంటే మనకి కనీసం మనకి చదివాను అనే ఒక ఇదన్న ఉంటుంది. కానీ నువ్వు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చదివితే నీకు ఏం ఐడియా ఉండదు, జస్ట్ చదివాను అంతే, ఇంకా మన సాటిస్ఫాక్షన్ అంతే, ఆ రకంగా ఉంటుంది. సో నేనేం చేస్తానంటే కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ట్రై చేస్తాను చెప్పడానికి హౌ టు రీడ్ లక్ష్మీకాంత్ ఎఫెక్టివ్లీ. సో స్టార్టింగ్ వచ్చేసరికి ఫస్ట్ బుక్ ఓపెన్ చేయాలను, స్టార్టింగ్ బుక్, ఈ బుక్ ఓపెన్ చేయండి. ఓకే, ఏదో ఒక ఎడిషన్ మీ దగ్గర ఏమున్నా ఏదైనా సేమ్ ఆర్డరు ఫస్ట్ ఓపెన్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ గురించి చదవండి. ఎందుకంటే మనకి పార్లమెంట్ అని, సుప్రీంకోర్టు అని ఇలా రకరకాలుగా ఉంటాయి. సో ఈ రకంగా చదివితే ఏమవుద్దంటే మనకి రకరకాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఫస్ట్ ఏమొస్తుంది, పార్లమెంట్ తీసుకోండి. లేదు, పార్లమెంట్ తీసుకోండి. పార్లమెంట్లో త్రీ రోల్స్ ఉంటాయి. ఓకే, ప్రెసిడెంట్ ఉంటాడు, తర్వాత మెంబర్ ఆఫ్ పార్లమెంట్, దాని అంటారు లోక్సభ ఉంటుంది, తర్వాత రాజ్యసభ ఉంటుంది. సో ప్రెసిడెంట్ ముందు చదవండి. ప్రెసిడెంట్ కింద ఎవరు వస్తారు, వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు. సో వైస్ ప్రెసిడెంట్ కింద ఇంకెవరు ఉంటారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. వైస్ ప్రెసిడెంట్ కింద అంటే ప్రెసిడెంట్ కింద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. సో ఈ విధంగా ఒకదానికి ఒకటి లింక్ చేసుకుంటూ ఉంటే మనకు చదివింది అర్థమవుతుంది. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేసరికి ఏమేమి ఉంటాయో చూద్దాం రండి. ఒకసారి చూడండి. సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేసరికి ఏమేమి ఉంటాయో చూడండి. సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేసరికి ఏమేమి ఉంటాయి చూడండి. ప్రెసిడెంట్ ఉంటుంది, వైస్ ప్రెసిడెంట్ ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ ఉంటుంది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటుంది, పార్లమెంట్ ఉంటుంది, పార్లమెంటరీ కమిటీస్ ఉంటాయి, పార్లమెంటరీ ఫోరమ్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పార్లమెంటరీ గ్రూప్స్ ఉంటుంది, సుప్రీం కోర్టు ఉంటుంది. సో ఇవి కొంచెం పక్కా పెట్టండి, ఇవి 2 పక్కా పెట్టండి, గుర్తుపెట్టుకోండి. ఇది కొంచెం పక్కా పెట్టండి, ఇది కూడా. ఓకే, ఇది సెంట్రల్ గవర్నమెంట్. ఓకేనా? జస్ట్ రిమెంబర్, నేను ఇప్పుడు టిక్ కొడుతున్నాను, ఒకసారి దగ్గర ఉంటే రాసుకోండి. ఇవి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేద్దామంటే స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది.
నెక్స్ట్ ఏం చేద్దాం, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది. ఓకేనా, స్టేట్ గవర్నమెంట్లో ఏముంటాయి? సో సింపుల్గా మనకి స్టేట్ గవర్నమెంట్ హెడ్ ఎవరు? కాన్స్టిట్యూషనల్ హెడ్ ఎవరు? గవర్నరు, చీఫ్ మినిస్టరు. ఓకే, దాని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, తర్వాత సేమ్ హైకోర్టు, సబార్డినేట్ కోర్ట్స్. ఓకే, మళ్ళీ ఇంకేం అక్కర్లేదు. ఓకేనా, కొంచెం ఈ పక్కా పెట్టండి. ఓకేనా, ఇది వరకు గుర్తుపెట్టుకోండి. ఇది ఒకసారి నేను పెడదాను చూడండి. ఈ విధంగా చదివితే కొంచెం మనకి చదివింది గుర్తుంటుంది, కొంచెం క్రొనాలజీ అర్థమైద్ది. ఇక్కడ వరకు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఇది ఈ పార్ట్. ఓకే, జస్ట్ రిమెంబర్. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం చూడండి. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ ఇక్కడ మనకేమన్నాడు? నెక్స్ట్ వచ్చేసరికి పంచాయతీరాజ్ అండ్ మున్సిపాలిటీస్. జస్ట్ రిమెంబర్, పంచాయతీరాజ్ అండ్ మున్సిపాలిటీస్. సో సేమ్ మున్సిపాలిటీస్లో ఏవే ఉంటాయో చూడండి, పంచాయతీరాజ్, మున్సిపాలిటీస్. ఓకే, ఈ రెండు చదవండి ఫస్ట్ అండ్ ఫాస్ట్. ఓకేనా, ఫస్ట్ ఇది చదవండి. ఓకే, నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ మీరు మెయిన్వే రాశాను. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, డిపిఎస్పీస్ ఉన్నాయి. ఓకే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. సో తర్వాత బేసిక్ స్ట్రక్చర్ ఉంది, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ నేను ఎలా చదవాలో అవి కూడా చెప్తాను. జస్ట్ ఈ ఆర్డర్ అనేది ఫాలో అవ్వండి. మళ్ళీ మీరు ఇదేంటి ఇలా చెప్తున్నాడు అనుకొని, జస్ట్ నాకు అనిపించింది నేను ఎలా ఫాలో అవుతాను అనేది చెప్తున్నాను. తర్వాత కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి, తర్వాత నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి. ఓకేనా, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ చూడు. ఓకే, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏముంటాయి చూడు, చాలా ఉంటాయి. ఇక్కడ మనకి ఫైనాన్స్ కమిషన్ నుంచి, ఇండియా ఫైనాన్స్ కమిషన్ నుంచి, ఈసీఐ దగ్గర నుంచి, తర్వాత దాన్ని ఏమంటారు క్యాగ్ దగ్గర నుంచి ప్రతిదీ ఉంటుంది. సో కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి. నెక్స్ట్ ఏం చేద్దాం, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్లో సెంట్రల్ గవర్నమెంట్, తర్వాత నీతి ఆయోగ్, రకరకాలుగా ఉన్నట్టున్నాయి. ఇక్కడ నా కోఆపరేటివ్ సొసైటీస్. ఓకే, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో ఆబ్వియస్గా ఇది ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇప్పుడు వచ్చింది ఇవన్నీ చదివిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు రండి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, నెక్స్ట్ ప్రియాంబిల్. ఓకే, ఇవి 4 చదవండి. నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆర్డర్ ఎలా ఫాలో అవుతారో చూడండి. సింపుల్. నెక్స్ట్ ఆర్డర్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఏది యూనియన్ ఇట్స్ టెరిటరీ చదవకండి. ఓకే, నెక్స్ట్ ఏం చదువుతారంటే, ఇప్పుడు 4 అయిపోయినాయి కదా, మొత్తం నేను ఎన్ని సెటిల్ చెప్పాను. ఇప్పుడు ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3 చూడు, ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడే నాన్ కాన్స్టిట్యూషనల్, ఇక్కడ 6, 7, 8. ఓకే, ఇవి మెయిన్. ఓకే, ఈ సెట్. నెక్స్ట్ ఏం చేస్తారంటే, సింపుల్గా ఒకటి ఫాలో అవ్వండి. ఇక్కడ వెంటనే ప్రియాంబిల్ చదివిన వెంటనే ఈ ప్రియాంబిల్ సైలెంట్ ఫీచర్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఎప్పుడు అనిపిస్తుంది అంటే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేయండి ఫండమెంటల్ డ్యూటీస్కి, ఫండమెంటల్ రైట్స్కి. ఓకే, ఫండమెంటల్ రైట్స్కి వచ్చేయండి. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్కి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, ఫండమెంటల్ రైట్స్, నెక్స్ట్ తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్ చదవండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఈ 3 చదువుతారు కదా, అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేస్తారంటే, నెక్స్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్కి వెళ్ళండి. ఓకే, లేదంటే ఇలాగే బట్ ఇది ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్, ఈ 3 అయిన తర్వాత దీనికి వచ్చేయండి. మీకు ఇలా రాసుకోండి. ఇప్పుడు నోట్స్ పెట్టుకొని రాసుకుంటా ఉండండి. మేబీ ఇట్ విల్ హెల్ప్. ఓకే, స్టార్టింగ్లో బిగినర్స్గా ఉన్నప్పుడు ఇలాంటి కొంచెం కష్టం అవుతుంది. బట్ మనకి అంతకు మనం అవ్వాలంటే బోల్డ్ అంత టైం పడుతుంది. అంత టైం మరి అప్పటి వరకు వెయిట్ చేస్తారంటే వెయిట్ చేయండి. బట్ ఎవరో ఒకళ్ళు చెప్పేది 1%, 2% వెంటనే ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే, సింపుల్గా ఇప్పుడు ఏం చేయక్కర్లేదు మీరు, సింపుల్. నెక్స్ట్ ఏం చేస్తారంటే, యూనియన్ టెరిటరీస్ దగ్గరికి వచ్చేయండి. యూనియన్ టెరిటరీస్ తర్వాత ఇక్కడ ఒకటి మర్చిపోయి మనం, యూనియన్ టెరిటరీస్ అంటే ముందు యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. ఓకే, తర్వాత ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది ఒక్క నిమిషం మీకు కొంచెం క్లారిటీగా ఉంటుంది. ఫస్ట్ ఇది, తర్వాత ఇది. ఓకే, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్, తర్వాత యూనియన్ టెరిటరీస్, తర్వాత సిటిజన్షిప్. ఆ తర్వాత ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ 3 అయిపోయినాయి కదా, అంటే ఆర్డర్లో వచ్చినాం కదా, యూనియన్
అండ్ ఈ టెరిటరీస్ యూనియన్ టెరిటరీస్, తర్వాత సిటిజన్షిప్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే దీని తర్వాత ఇప్పుడు రండి పార్లమెంటరీ సిస్టమ్, ఫెడరల్ సిస్టమ్, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అండ్ స్టేట్ ఇంటర్ స్టేట్ రిలేషన్స్. ఓకే, ఇవన్నీ చదివిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చివరికి ఇది. ఓకే, దీని తర్వాత ఏం చేస్తారంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ చదవండి. ఓకే, మిగతా ఏవైతే మిస్లీడ్స్ ఉన్నాయో అవి ఎలా చదువుకున్నా పర్లేదు. కోఆపరేటివ్ సొసైటీస్ అని, యాంటీ డిఫ్లెక్షన్ లా, ఇది లాస్ట్ చివరిలో చదువుకోండి, మెయిన్స్కి ఉపయోగపడుతుంది, అలా ఫిలిమ్స్ కూడా ఉపయోగపడుతుంది. బట్ ఇది ఆర్డర్ అయితే ఇది జస్ట్ సింపుల్ ఒక సెట్ విధంగా డివైడ్ చేసుకుంటే మీకు ఒక ఐడియా రావాలంటే ఈ విధంగా చేసుకోండి. బట్ ఇప్పుడు నేను నీకు ఇలాగా నీట్గా నోట్స్ రాసి పెట్టలేను, బట్ నాకు టైం లేదు, ఏమనుకోకండి. ఏం చేయక్కర్లా, నేను ఇప్పుడు ఎలా అయితే చెప్తున్నానో కంప్లీట్గా ఒక నోట్స్ రాసి పెట్టుకుని కూర్చోండి. నేను చెప్పింది పక్కన వాళ్ళు చెప్పింది కూడా, అంటే వేరే యూట్యూబ్ ఛానల్ కూడా ఒకసారి వాచ్ చేయండి, పర్లేదు. ఒక 10 మినిట్స్ నాదో 10 మినిట్స్, ఇంకో 10 మినిట్స్, మీకు ఆల్మోస్ట్ ఒక 10 అవర్స్ టైం సేవ్ అవుద్ది. మీరు కనుక నాదో 10 మినిట్స్ ఒక టైం పెట్టి ఇంకొకరు ఒక 10 మినిట్స్ ఇంకొక వీడియో ఏదో చూసి టైం పెడితే ఆల్మోస్ట్ 2 నీకు హెల్ప్ అవుతాయి. నేను అది 2 కంపేర్ చేసుకోండి. బట్ నేను ఏ విధంగా అయితే అనుకున్నానో ఆ విధంగా, అంటే నేను ట్రై టు ఫైండ్ యూనిక్ అనేది నేను ట్రై చేశాను. ఎందుకంటే నేను ఇలాగే చదువుకున్నాను, ఆల్మోస్ట్ బాగా గుర్తుందా అంటే ఒక క్రోనాలజీ గుర్తుంది నాకు. అంటే ఈ విధంగా చదివితే నెక్స్ట్ చదివే వాళ్ళకి కాన్సిక్వెన్స్లు కానీ లేదంటే ఇంకేదైనా కానీ గుర్తుంటుంది. ఓకేనా, ఈ రోజుకైతే ఇది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అర్థం కాకపోతే నాకు కామెంట్స్లో టైప్ చేయండి, నేను ట్రై చేస్తాను రిప్లై ఇవ్వడానికి. అంటే మీకు ఏ విధంగా తెలియలేదో అక్కడ నేను మళ్ళీ ఒక ఆర్డర్ ట్రై చేస్తాను, టైం లేక నేను ఇలా చేయాల్సి వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఓకే, ఈ ఆర్డర్ అనేది ఫాలో అవ్వండి, వెరీ ఇంపార్టెంట్. ఓకే, అసలు లక్ష్మీకాంత్ చదవటంలో ఎఫెక్టివ్గా చదవాలంటే కొంచెం ఆర్డర్ ఫాలో అవుతే ఈజీగా అవుద్ది, ఎస్పెషల్గా సెల్ఫ్ స్టడీ చేసే వాళ్ళకి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.